హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ నరేష్. ఈరోజు వచ్చేసి ఆమనగల్ దగ్గర ఉన్నాం. ఈ ఊరి పేరు ఏం పేరు? చిన్న. ఈ అబ్బాయి పేరు చిన్న. చిన్న. ఇలా మీ ఊరు, మీ మండలం చెప్పోసారి. చుక్కాపూర్ మండలం తమలపల్లి, సంగారెడ్డి డిస్టిక్. అయితే ఇక్కడ ఆల్రెడీ ఆ ఊర్లో వేసినావు కదా, అవి ఎట్లా వేసుకున్నావు? సొంతంగా వేసుకున్నావు? ఎట్లా? సొంతంగా వేసుకుంటారు. మొత్తనే. ఓకే. టెంకాయతో కొబ్బరికాయతోటి 2 ఫెయిల్ అయినాయి. ఎన్ని ఫీట్లు వేసినావు అవి? 631, 401. 601, 400. వాటర్ ఏమైనా వచ్చినాయా? వాటర్ ఏం లేదు, 1 ఇంచ్ వచ్చింది. 600. ఒకటి ఫెయిల్ అయింది. మరి ఇప్పుడు మమ్మల్ని పిలిచాం. రివ్యూ చూసుకుంటా, రివ్యూ చూస్తాం కదా. ఓకే. అలా చూస్తే అట్లా సాగుడే పరిచయం అండి ఒకసారి. ఓకే. దానివల్ల కాల్ చేసి చూసుకుంటాం. ఓకే. అయితే వాస్తవానికి మనం ఒకసారి సర్వే చేసి వచ్చినప్పుడు తమ్ముడు వచ్చేసి ఈ ఆటో నడుపుతున్నాడు హైదరాబాద్లో. సో మమ్మల్ని ఒకసారి డ్రాపింగ్ చేసిండు. ఆ టైంలో నెంబర్ తీసుకున్నాడు. అప్పుడు ఈ నెంబర్ తీసుకొని మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ఫోన్ చేసి అట్లా ఈ రీల్స్ చూసినప్పుడు అది మా రీల్స్ చూసి మనల్ని పిలవడం జరిగింది. ఈరోజు మనం వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నాం. అసలు ఇక్కడ వాటర్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంత లోపల ఉన్నాయి, ఎంత లోపల వాటర్ రావచ్చు అని మనం చెప్పడం జరుగుతుంది. అనవసరంగా గుడ్డిగా కొబ్బరికాయలు అవి అని కాకుండా, అది ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయలని మొత్తం రావని కాదు, కానీ వాటర్ ఉంటే మన ఏరియా వాటర్ పడుతుంది. ఫస్ట్ వాటర్ లేదు మనం ఎంత చేసినా కానీ వాటర్ రావు అట్లా. అందుకోసమే మీరు కూడా సైంటిఫిక్గా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలంటే ముందుగా మమ్మల్ని సంప్రదించాలి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవాలి రైతులు. ఎందుకంటే కష్టపడి పని చేస్తారు, చేసి ఉత్తగా వేసినందుకు బోర్లు ఫెయిల్ అయ్యేదనుకో అనవసరంగా ఇబ్బంది. అందుకోసం సైంటిఫిక్గా చూసుకోండి. మీ ల్యాండ్లో వాటర్ ఉన్నాయో లేవో తెలుస్తుంది. ఉంటే వాటర్ బోర్ వేసుకోండి, లేకపోతే దానికి ఏమైనా ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించుకోవాలి. మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ తెలుసు కదా, 9866752507. ఈ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే.